హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వర్తకుడు దర్జీ అనే కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక దర్జీ ఉండేవాడు. అతను ఆ ఊళ్ళో ఉండే అందరికీ తలలో నాలుకలా మెసురుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా మంచి పనితనం ఉన్న వ్యక్తి కూడా. ఆ ఊరిలో ఎవరికి బట్టలు కుట్టించుకోవాలనుకున్నా ఇతని దగ్గరికే వచ్చేవారు. ఇతను కూడా వారి దగ్గర నుంచి మరీ ఎక్కువ ముక్కు పిండేమీ వసూలు చేసేవాడు కాదు. చాలా తక్కువ లాభం తీసుకుంటూ తను చేస్తున్న పనిని అతను బాగా ఆస్వాదించేవాడు. ఆ సింగర్ మిషన్ శృతిగా సంగీతం పాడుకుంటూ ఈలలు గోలలు చేస్తూ రాత్రి పగలు పనిచేసుకుంటూ ఉండేవాడు. కానీ అతను తక్కువ డబ్బులు మాత్రమే తీసుకుంటాడు కాబట్టి అతనికి పూట గడవడం చాలా కష్టం అయ్యేది. దీని కారణంగా అతను రాత్రి పగలు తేడా లేకుండా చాలా ఎక్కువ సమయం పనిచేయాల్సి వచ్చేది. అతనికి నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు. అతని ఇంటి పొరుగునే ఒక వర్తకుడు నివసించేవాడు. అతను చాలా పెద్ద వర్తకుడు అన్నమాట. కొన్ని లక్షల రూపాయల ధనం, ఎంతో బంగారం అతని దగ్గర ఉండేది. అంతేకాకుండా అతనికి వాణిజ్యంలో కూడా రోజు కుప్పలు తెప్పలుగా డబ్బు వస్తూ పడేది. అతను ఆ ధనాన్ని ఎప్పుడూ తెచ్చి ఇంట్లో దాచుకుంటూ ఉండేవాడు. అతని జీవితం ఎలా ఉండేదంటే, పగలంతా వ్యాపారం చేసేవాడు, రాత్రంతా ఆ సంపాదించుకున్న ధనానికి కాపలా కాస్తూ జాగారం చేసేవాడు అనమాట. ఏ నిమిషాన ఎవరు వచ్చి పడతారు, ఎక్కడ తన డబ్బును దొంగలించుకు వెళ్తారు అనే భయం ఆ వర్తకుణ్ణి అస్సలు నిద్రపోనిచ్చేది కాదు. అతను తన భార్య పిల్లల్ని కూడా నమ్మేవాడు కాదు. పరమ పిసినారి అన్నమాట. ఇంట్లో ఖర్చులకి ఎప్పుడూ రూపాయి కూడా తీసి ఎరగడు. దీంతో భార్య పిల్లలు కూడా అతన్ని అసహ్యించుకొని వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ తనతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది. పోతే పోనీ నాకు డబ్బులు ఉన్నాయని ఆ వర్తకుడు పిల్లల్ని కూడా అసలు ఏమీ పట్టించుకోలేదు. అతను నిద్ర కూడా చాలా తక్కువ పోయేవాడు. ఆ తక్కువ పోయే సమయంలోనే మన దర్జీ సంగీతం అతన్ని బాగా డిస్టర్బ్ చేసేది. అతన్ని నిద్రపోనిచ్చేది కాదు. దీంతో అతనికి చాలా చిరాకు వచ్చేది. రోజంతా కష్టపడుతున్నాను, రోజంతా దానికి కాపలా కాసుకుంటున్నాను, ఏదో రోజులో కాసేపు అలా పడుకుందామని కునికేద్దామని చూస్తే ఈ దర్జీ సంగీతం నన్ను విసిగిస్తుంది అని మనసులో చాలా బలంగా అనుకునేవాడు. దీనికి ఏం చేయాలా అని చాలా ఆలోచించాడు. అలా కొన్ని రోజుల పాటు ఆలోచించిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నాకు ఆకలేస్తే నేను అన్నాన్ని కొనుక్కుంటాను, అలాగే దాహం వేస్తే మంచినీళ్ళు బయట నుంచి తెచ్చుకుంటాను, బట్టలు చిరిగిపోతే కొత్త బట్టలు కొనుక్కుంటాను, చెప్పులు తెగిపోతే కొత్త చెప్పులు కొనుక్కుంటాను, అలాగే నేను నిద్రను కూడా కొనుక్కుంటాను అని అనుకున్నాడు. దర్జీని పిలిచి అతనికి జీవితానికి సరిపడా డబ్బులు ఇచ్చేస్తే అతను ఎప్పుడు ఆ కుట్టు మిషన్ జోలికి పోడు కదా, ఇక నేను ప్రశాంతంగా నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవచ్చు అని మనసులో అనుకున్నాడు. ఆ సమయంలో అతనికి తన పిసినారితనం కంటే నిద్ర ముఖ్యం అని తోచింది. ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల అతను సరిగ్గా ఆలోచన కూడా చేయలేకపోతున్నాడు. దీనివల్ల వ్యాపారం కూడా నెమ్మదిగా దెబ్బతినడం మొదలైంది. ఇవన్నీ ఆలోచనలో పెట్టుకొని దర్జీకి అతని జీవితంలో బతకడానికి సరిపోయే డబ్బులు ఇచ్చి ఇంకా అతను పని చేయకుండా చేసి తన ఖాళీ సమయంలో ప్రశాంతంగా నిద్రపోదామని ఆ వర్తకుడు మనసులో అనుకున్నాడు. సరే అని చెప్పి ఆ దర్జీని ఇంటికి పిలిపించాడు. వర్తకుడు ఇంటికి పిలిపించగానే మన దర్జీకి మనసులో రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఎందుకంటే ఆ వర్తకుడు ఎప్పుడు దర్జీ దగ్గర బట్టలు కుట్టించుకునేవాడు కాదు. బట్టలు కుట్టించుకోవడానికి, కొలతలు ఇవ్వడానికి దర్జీ దగ్గరికి రావడం కూడా టైం వేస్ట్ అనుకొని అతను రెడీమేడ్ బట్టలు కొనుక్కొని వాడుకునేవాడు. అలాంటిది మొట్టమొదటిసారి ఆ వ్యాపారి తనను పిలిచేసరికి దర్జీకి ఎందుకా అని అనుమానం వచ్చింది. తన వల్ల ఏమైనా తప్పు జరిగిందా, లేకపోతే ఇక నుంచి కుట్టించుకున్న బట్టలు వాడుకోవాలనుకుంటున్నాడా, ఇలా రకరకాలుగా ఆలోచించాడు ఆ దర్జీ. మొత్తానికి సరే ఏదైతే అదైంది, కలిసి వస్తే సరిపోద్ది కదా, ఎందుకు మనమే ఎంతసేపు ఇలా కూర్చొని బాధపడతాం అని ఆలోచించి వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు. దర్జీ ఇంటికి వెళ్ళేసరికి ఆ వర్తకుడు హాల్లో ఉన్న పెద్ద సోఫాలో కూర్చొని ఉన్నాడు దర్జాగా. అతను లోపలికి రాగానే కూర్చోమని పక్కనే ఉన్న ఒక కుర్చీ చూపించాడు. కూర్చోవాలా వద్దా అని ఆలోచిస్తూనే
దర్జీ నెమ్మదిగా ఆ కుర్చీలో కూర్చున్నాడు. నెమ్మదిగా ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత వర్తకుడు ఆ దర్జీతో ఇలా అన్నాడు, ఇంతకీ నీ వ్యాపారం ఎలా సాగుతుంది అంటే, వ్యాపారం బాగానే సాగుతుంది, కానీ నేను తక్కువ లాభం తీసుకోవడం వల్ల రోజు గడవడం చాలా కష్టంగా ఉంది. దీనికోసం నేను రోజంతా పని చేయాల్సి వస్తుంది అని చెప్పి అన్నాడు. అందుకు వర్తకుడు, అయ్యో, నీ కష్టాన్ని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. అంత కష్టపడుతూ కూడా నువ్వు నిరుపేదరికంలోనే మగ్గిపోతున్నావు. నిరుపేదవి నీ యోగ్యత ఎరుగదు, కాబట్టి నా మాట విను. నేను నీ జీవితానికి సరిపడా డబ్బులు ఇస్తాను. దయచేసి ఇంకెప్పుడు నువ్వు దర్జీ పని చేయకు అని చెప్పాడు. దానికి ఆ దర్జీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నాకు కొంచెం గడువు కావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయాక బాగా ఆలోచించాడు. తాను రోజంతా కష్టపడినా తన భుక్తికే సరిపోవడం లేదు. అలాంటిది ఆయన తన జీవిత కాలానికి సరిపడే డబ్బులు ఇస్తానంటున్నాడు. మరి ఏం చేద్దాం, తీసుకుందామా వద్దా అని ఇలా అనేక రోజులు ఆలోచించిన తర్వాత ఎట్టకేలకి తీసుకుందాం, ఈ జీవితంలో ఇంకా కష్టపడాల్సిన అవసరమే ఉండదు కదా అనే ఆలోచనతో ఆ వర్తకుడు ఇస్తానన్న డబ్బులు తీసుకోవడానికే మొగ్గు చూపాడు. మెల్లగా ఆ వర్తకుడి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వర్తకుడిని పిలవమని అక్కడ ఉన్న పని వాళ్ళతో చెప్పాడు. కాసేపటికి ఆ వర్తకుడు కిందకి వచ్చాడు. వచ్చాక మన దర్జీ అతన్ని చూసి, అయ్యా, నేను ఎంతగానో ఆలోచించాను. మీరు ఇస్తానన్న డబ్బులు తీసుకొని నేను నా పనిని మానేద్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు. అందుకు ఆ వర్తకుడు, భేష్, నువ్వు వస్తావని నేను ముందుగానే ఊహించాను అని చెప్పి 1 కాదు 2 కాదు ఏకంగా 2000 బంగారు నాణేలను ఆ దర్జీకి ఇచ్చాడు. అప్పుడు ఆ దర్జీ చెంగున తన ఇంటికి చేరుకున్నాడు. ఆ బంగారాన్ని ఎక్కడ దాయాలా అని అనేక రకాలుగా ఆలోచించాడు. చివరికి ఆ బంగారాన్ని ఇంట్లోనే ఒక గొయ్యి తీసి పాతిపెట్టి అవసరమైనప్పుడల్లా ఒక్కో బంగారు నాణెం తీసుకొని కాలం గడిపేద్దాం అనుకున్నాడు. కానీ ఆ రోజు నుంచి అతనికి కూడా డబ్బు జబ్బు పట్టుకుంది. ఇంకా తన జీవితం అంతా ఆ డబ్బుకు కాపలా కాయడంలోనే గడిచిపోతుందన్నమాట. ఎప్పటికప్పుడు పాతిపెట్టిన ధనాన్ని తవ్వి ఆ ధనం అక్కడే ఉందా లేదా అని చూసుకోవడంతోనే అతని జీవితం మొత్తం గడిచిపోతుంది. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఆ దర్జీకి కూడా జీవితం మీద విరక్తి పుట్టింది. ఈ పాపిష్టి డబ్బు నాలో ఉన్న ప్రశాంతతను తినేస్తుంది. ఈ డబ్బు తీసుకెళ్ళి ఆ ధనవంతుడికి తిరిగి ఇచ్చేసి మళ్ళీ నేను ఎప్పట్లాగే కుట్టి పని చేసుకోవాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆ మొత్తం డబ్బును తీసుకొని ఒక్క ఉదుటున ఆ ధనవంతుడి ఇంటికి వెళ్ళాడు. ఆ ధనవంతుడు ఇచ్చిన డబ్బులు మొత్తం అతనికే తిరిగి ఇచ్చేసి, అయ్యా, నన్ను క్షమించండి, మీ ధనాన్ని నేను స్వీకరించలేను. నేను నా దర్జీ పని చేసుకుని బతుకుతున్నాను. దయచేసి అన్యథా భావించకండి అని చెప్పేసి ఒక్క పరుగున మళ్ళీ వచ్చి కుట్టు మిషన్ కుట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతనికి వచ్చిన ఆనందం వెలకట్టలేనిదని అతను గుర్తించాడు. దీంతో అప్పటి నుంచి మళ్ళీ తన కష్టం మీద బతకడం ప్రారంభించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.